అప్పాల నరసింహాపురం గుట్టల సాక్షిగా విచారణ ఏమైంది? కెమికల్ ఫ్యాక్టరీ నిర్వాహకానికి నోరెళ్ళబెట్టిన అధికారులు. అంటే ఇక చూసుకోవాలి, అధికారులు ఎట్లా అంటే నిమ్మకు నీరెత్తారట. ప్రశాంతంగా ఏసీల గదిలలో కూర్చొని ఫ్యాన్లు వేసుకొని ఎట్లా కాదు, ఎర్రటి ఎండల బయట కూర్చోబెట్టి చేపిస్తే దెబ్బ అవుతుంటది. విచారణ కూడా దెబ్బ అవుతుంటది. మొత్తం ఉరికినట్టే ఉంటది కథా కార్ఖానా. లేదంటే ఏసీ వేసుకొని కూర్చొని నిమ్మలంగా నాకేం అవసరం అన్నట్టే ఉంటది అధికారుల పని. మొత్తము ఈ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇల్లీగల్ గా సీక్రెట్ గా వాటర్ ఇచ్చిపెట్టడం జరుగుతుంది, చెర్లకు కానీ భూములకు బోర్లు వేసి కానీ. సో ఈ వాటర్ వల్ల చాలా విధమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైతే బర్రెలు గొర్రెలు గడ్డి తింటే ఆ గడ్డి తిని పశువులు చనిపోవడం కానీ, సో వాటర్ భూమిలోకి ఇంకిపోయి మరలా ఆ పక్కన ఉన్న వ్యవసాయ భూములకి ఆ నీళ్ళు రావడంతో చాలా ప్రమాదకరం ఏర్పడుతుంది. సో ఉన్నటువంటి దీని గురించి ఒకసారి మనం చదువుదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే తెలంగాణ మంత్రి బుట్ట దాఖలు చేశారా? మన ప్రజావాణి వరుస ప్రత్యేక కథనాలకు హడావుడి చేశారు, అంతా మరిచారా? రెండో దశ విచారణ లేకుండా ముగిసిన ప్రక్రియ. ఐరన్ ఫ్యాక్టరీ అనుమతులు పన్నులు ఎగవేసినా పట్టించుకోలేదా? సాక్షాత్ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ రికార్డులలో నమోదు కాలేదని మొత్తుకున్న ఉదాసీనంగా వ్యవహరించారా? ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా? సో ఇటువంటి ఏమన్నా ఉంటే కలెక్టర్ గారి దృష్టికి డైరెక్ట్ కలెక్టర్ దగ్గరకు పోవాలి. ఈ అధికారులు అంతా పని చేయరనమాట. మొత్తం పైసలతో ఉంటుంది పని. డైరెక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వాళ్ళ ముంగట పెట్టాలి. పెడితే వాళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది, వాళ్ళ స్టోరీ అంతా, వాళ్ళ సినిమా అంతా బయటపడుతుంది. డైరెక్షన్ ఎవరు చేసిరు, పని ఎవరు చేయించారు, ఈ అధికారులు ఏమేమి చేసిరు, ఎవరు ఎంత మింగిరు, దీనికి ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి, ఎట్లా ప్రజలను నాశనం బట్టి ఇటువంటి కంపెనీలు వెలుగు చూస్తున్నాయి అర్థం చేసుకోవాలి. ఇటువంటి కంపెనీలను తక్షణమే సీజ్ చేసేసేయాలి, ఇల్లీగల్ గా నడిచేటటువంటి కంపెనీలు. చూడు ప్రజలంతా మొక్కుతారు ఒక్కొక్కరి ఫ్యాక్టరీ గురించి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నెలకొండపల్లి మండలం పరిధిలోని అప్పల నరసింహాపురం గుట్టలో ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టుగా సాగుతున్న కెమికల్ ఫ్యాక్టరీ మరియు స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ వ్యవహారంపై పతాక శీర్షికలో వార్తా కథనాలు వరుసగా ప్రచురించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగానికి తెలిసిందే. పర్యావరణ అనుమతులు లేకుండా గ్రామ పంచాయతీ పన్నులు ఎగ్గొడుతూ ప్రభుత్వ రికార్డులో నమోదు కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలో అనుమతులు ఉన్నాయి అంటూ అడ్డగోలుగా వాతావరణ కాలుష్యం చేస్తూ పంట నష్టం చేస్తున్న పట్టించుకోని యంత్రాంగాలపై మన ప్రజావాణి దినపత్రిక సంచలన వార్తా కథనాలకు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి తహసీల్దార్ పర్యవేక్షణలో వ్యవసాయ, మైనింగ్, వైద్య, విద్య, ఆరోగ్య, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు మండల పరిధిలోని అప్పల నరసింహాపురం గుట్టలోని వీళ్ళందరినీ ఈడ నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు గ్లాస్ల బట్టి తాగిపియాలి. ఏది కంపెనీ వాళ్ళని పట్టించుకున్నటువంటి అధికారులను అందరూ కూర్చోబెట్టి ఆ నీళ్లు తాగిపియాలి, ఆ గడ్డి దింపేయాలి. గడ్డి ఉంటుంది, ఆ గడ్డి వీకి తినిపియాలి. బర్రెలు తిని చచ్చిపోతుంటాయి కదా, ఆ గడ్డి వీకి అధికారులు అందరిని కూర్చోబెట్టి తినిపియాలి. అప్పల నరసింహాపురం గుట్టలోని కెమికల్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులు, గ్రామ ప్రజల నుండి వివరాలు సేకరించి నమూనాలు ల్యాబ్ కు తరలించారు. ఈ సందర్భంలో స్థానిక తహసీల్దార్ విలేకరులతో మాట్లాడుతూ మరో 15 రోజుల్లో డివిజనల్ స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతుల ఫిర్యాదులపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. విచారణ చేస్తారు, మళ్ళీ విచారణ ఏదో కొండెక్కుతుంది కదా, మళ్ళీ దందా షురు చేస్తారు. సో ఇట్లా కాదు విచారణ అంటే, మొత్తం ఆ కంపెనీని సీజ్ చేయాలి. చూడు ఎంత మంచిగా దందా, చుట్టూ ప్రారీ కూడా వేస్తారు. ఇక వాచ్మెన్ గాని పెడతారు, 2-3 లోపలికి ఎవరు రానేరు. లోపల నడిచే దందా లోపల నడిస్తేనే ఉంటుంది. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఈ కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.